రమ్మన్నారంట. నువ్వు మాత్రమే చేయగల కార్యం గురించి నీతో మాట్లాడదామని పిలిపించాను. నాగమణి దొరికే సమయం ఆసన్నమైంది అనిరుద్. గురువుగారి అడుగుజాడలను అనుసరించి గరుడాలయం చేరుకో. అక్కడికెళ్ళి ఏం చేయాలి? శక్తిని కూడగట్టుకోవాలంటే తపస్సు చేయాలి. మీసాలు గడ్డాలు గుబురుగా పెరిగి పక్కన పుట్ట వెలుస్తుందా? ఎన్ని సినిమాలో చూడలేదు. ఏంటిది సిల్లిగా? అపహాస్యం చేయొద్దనురోద్. ధనంజయ, పర్వాలేదు ధనంజయ. 25 ఏళ్ల కుర్రాడు ఇలా మాట్లాడకపోతేనే ఎందుకిలా గుమ్మనంగా ఉన్నాడా అనుకోవాల్సి వస్తుంది. గురువర్య, వాడి మాటల్లో మన ఆలోచనల్ని అవమానపరుస్తున్నట్టుంది. అవమానం అని నేను అనుకోవడం లేదు ధనంజయ. అనిరుద్, మీ వంశం తరతరాల నుండి నాగమణి నాగనిధుల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. కాలగర్భంలో కలిసిపోయారు, కానీ భూగర్భంలో ఉన్న నాగనిధిని బయటకు తీయలేకపోయారు. ఇప్పుడు నువ్వు దాన్ని బయటకు తీయాలి. తాత ముత్తాతల వల్లే కాలేదు, ఇంకా నా వల్ల ఏమవుతుంది? అయినా ఈ తపస్సులు, పూజలు, మనులు, నిధులు అంతా ట్రాష్. నేను నమ్మనప్పుడు నాకెందుకు చెప్తున్నారు? నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను చేయను గురువుగారు. ఇంకొక్క మాట మాట్లాడావంటే కొడుకువని కూడా చూడను. వర్మా, ఆవేశపడకు, కాస్త శాంతించు. అనిరుద్, నువ్వు మహిమను మంత్రశక్తిని నమ్మవు కదూ? మ్యాజిక్, గారడి విద్యలు చూపిస్తూ దేవుడు, మాయ, మహిమ అని పురుడి కొట్టించాలని చూడకండి. నువ్వు నమ్మేలా చేస్తే అది గారడీ కాదు, మహిమేనని నీ చేతనే అనిపిస్తే అప్పుడు మీరేం చెప్తే అది చేస్తాను. నాగమణి కోసం ఎంత దూరమైనా వస్తాను. నాగనిధి కోసం ఎంత లోతైనా తవ్వుతాను. దేవుడు ఉన్నాడు అంటాను.